మనం చూసుకుంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా సోషల్ మీడియా మీద విరుచుకుపడుతున్నారు. అసలు ఆయన అధికారంలోకి రావడానికే మెయిన్ కారణం సోషల్ మీడియాగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పేటీఎం బ్యాచ్ ఇలా ప్రచారం చేస్తున్నారు, అలా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మండిపడటంతో పాటు ఒక స్పెషల్ చట్టం ఏమన్నా తీసుకువస్తారు. అంటే ఆయన మాటలు చూస్తే ఈ సోషల్ మీడియాను అణచివేస్తాను అనే మాట చూస్తే ఆయన ఏమన్నా చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందా? గతంలో కూడా ఆయన సోషల్ మీడియా మీద చాలా విరుచుకుపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో వీటన్నిటిని చూస్తుంటే ఆయన సోషల్ మీడియా పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? గారు మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నేను ఒక మీడియాలో 50 సంవత్సరాల నుంచి ప్రింట్ మీడియా అట్లా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతిరోజు మాట్లాడుతున్నాను. మీడియా సంస్థలను బదనం చేయడం ఇప్పుడు కాదు, ఆనాటి నుంచి ఉంది. నాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులు వాళ్ళకి అవసరమైతే మీడియాను ఎత్తుకుంటారు, లేకపోతే మీడియాను దించేస్తారు. చూస్తున్నాం, మీడియాను పూర్తిగా విమర్శిస్తుంటారు కదా, చూస్తుంటాం. అట్లా చూస్తుంటే ఆనాటి నుంచి ప్రింట్ మీడియాలో మనం వాళ్ళు చెప్పిన న్యూస్ రాస్తే కూడా మేము అట్లా అనలేదని బుకాయించేవాళ్ళు. నేను ఒక్క చంద్రబాబు నాయుడు మొత్తం మీడియాను ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ ఎట్లా బదనం చేస్తే మేము అనలేదు, వాళ్ళే రాశారని మనం బదనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రింట్ మీడియా పోయి, ప్రింట్ మీడియా ఉన్నది కానీ ప్రింట్ మీడియా కంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది కదా. రామ్మోహన్ రావు ఏం మాట్లాడుతుంటే అక్షరం మీకు రికార్డ్ అయి ఉంటుంది. కనుక నేను అనలేదంటే అది వీల్లేదు. కానీ దాన్ని కూడా దుర్మార్గంగా విలేజ్ చేస్తున్నారు. నేను అనలేదు అంటున్నాను. కాకపోతే మనం కూడా కొంత మన మీడియా కూడా ఏం చేస్తుంది అంటే అన్న మాటల్ని రామునితో కపివరుడు ఇట్లా నేను అంటే రామునితో కపివరుడు ఇట్లా అని రాస్తాం మనం కూడా. అంటే వాళ్ళ అన్న మాటలో దుర్మార్గమైన మాట ముందు పెట్టి మిగతా కట్ చేస్తే పోతుంది, అది కూడా. కానీ మొత్తం వీడియో చూడమని అంటాం కదా. కనీసం వాళ్ళ అన్న మాట మనం రికార్డ్ చేసుకున్నప్పుడు మేము అప్పుడు ఎందుకంటే టేప్ రికార్డులు పట్టుకుపోయేవాళ్ళం, చిన్న చేతి హ్యాండ్ టేప్ రికార్డులు. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాం, మేము రికార్డ్ చేసుకునే వాళ్ళం. మేము అన్న వాళ్ళు లేదంటే నేను రాసేటప్పుడు వార్త రాసినప్పుడు అనలేదంటే మీరు చూపెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక మంచి మారిపోయిందంటే ప్రజలే విలేకరులు మారిపోయింది. ఇది మంచిది చెడ్డని చెప్తా. కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. కత్తి తప్పు కాదు కదా, కోసేవాడి. అంటే సోషల్ మీడియా అంటే కత్తి అనుకుంటే ఈ కత్తిని ఎట్లా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఉంటుంది కదా. కత్తిని ఉపయోగించే పనిముట్టు కత్తి, ఆ పనిముట్టును ఉపయోగించేవాడు తప్పు కదా. హత్యలు చేసేవాడు ఉంటాడు, దాన్ని మంచి సమాజ కళ్యాణానికి వాడుకునేవాడు ఉంటాడు. ఇది అంతే. మెయిన్ మీడియా వైఫల్యంతోనే సోషల్ మీడియా వచ్చింది. మెయిన్ మీడియా వైఫల్యం ఎప్పుడు మందైంది? అందుకనే శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నారంటే పత్రికలు విషపుత్రికలు అని తెలుగు పత్రికల గురించి మాట్లాడుతూ ఆయన 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం పత్రికలు విషపుత్రికలు మానేయాలి. కానీ పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం పోని 4 పత్రికలు. నేను 2 చెప్తాను, 10,000 సైన్యం కాదు, 1,00,000 సైన్యం. పత్రికల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఇవాళ అడ్వాన్స్ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఎవరి కంట్రోల్లో ఉండడం లేదని చంద్రబాబు నాయుడు ఒక్కడే కదా నేను కూడా అంటాను. ఎందుకంటే అది ఆయన ఒక్కడా రెడీ కదా. నిన్న కాక మన కవిత ఏం చెప్పింది, సోషల్ మీడియా పోరగాళ్ళకి ఏం తెలుస్తలేదు, వాళ్ళు చాలా అవాకులు చవాకులు, వాళ్ళకి చరిత్ర తెలవాలి. అంటే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు సోషల్ మీడియా మీరు అన్నది కరెక్టే, సోషల్ మీడియా తెలియట్లేదు. కానీ మనకి బాగున్నప్పుడు అది పాజిటివ్ గా ఉంది, మనకి అగైనెస్ట్ గా ఉన్నప్పుడు నెగిటివ్ గా ఉంది, కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఇది నేను కత్తి లాంటిదన్నా, మనం ఎట్లా ఉపయోగించి అట్లా ఉపయోగపడుతుంది. నేనేమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటాడు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడేమో సోషల్ మీడియా మంచిది అవుతుంది, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు సోషల్ మీడియా మంచిది. కానీ ఇక్కడ ఏమైందంటే పత్రికలు, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు చెడిపోలేదు సోషల్ మీడియా అంటున్నాం. సోషల్ మీడియాలో వ్యక్తులు, పార్టీ అభిమానులు ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లెవెల్ చేస్తున్నారా ఈ పార్టీ, వీళ్ళు శుద్ధం పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉందా లేదా, మీడియా వింగ్ ఉందా లేదంటారా? ఉంది కదమ్మా, వినిపిస్తుంది కదమ్మా? హలో సార్, వినొస్తుందా? కట్ అయిందమ్మా? కట్ అవ్వలేదు సార్, నేను కనిపిస్తున్నాను సార్. నేనేమంటే సోషల్ మీడియా వింగ్ అన్ని పార్టీలకు ఉన్నది కదమ్మా, సోషల్ మీడియా వింగ్ అన్ని పార్టీలకు ఉన్నది కదా. నేనేమంటున్నాను, మీరు అన్నది దాన్ని తమ పార్టీకి ఉపయోగపడ్డప్పుడు ఏమో మంచిది అంటున్నారు, తమ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చెడ్డది అంటున్నారు. నేనేమంటున్నాను అంటే ఒక చంద్రబాబు నాయుడు, కవితను, రేవంత్ రెడ్డి వీళ్ళు కాదు కారణం. సోషల్ మీడియా కూడా బాధ్యత ఉండాలని విషయంలో నేను ఏకాభిప్రాయానికి వస్తున్నాను. ఎందుకంటే ఎందుకు బాధ్యత నాకు చెప్తాను. ఇప్పుడు న్యూస్ పేపర్స్ మన ఏజెన్సీ ఒకటి ఉన్నది, న్యూస్ పేపర్స్ మనకు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఏజెన్సీ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని ప్రమాణాలు పాటించాలంటున్నారు. అంతకుముందు ప్రెస్ అకాడమీ ఉండేది, ప్రెస్ మీడియా మన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండేది, ఉన్నది ఇప్పటికి కూడా. వాళ్ళు కేవలం ప్రింట్ మీడియాని మాత్రం చేసేవాడు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా చట్టం లేకుండే, మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా కూడా చట్టం రావాలని నేను అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళ అన్న మాటలు వాళ్ళకి అవసరమైనప్పుడు వాడుకుంటారు, లేకపోతే లేదు. కానీ మనం ఒక జర్నలిస్ట్ గా, ఒక సమాజ హితులుగా మనం చెప్పాలి ఏంటంటే ఈ సోషల్ మీడియాను కంట్రోల్ కావాల్సిన అందరూ ఒప్పుకుంటాం అంటున్నారు. ఇప్పుడు అవాకులు చెవాకులు రాయడం,
లేకుంటే వ్యక్తి హననం చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాడు ముక్కు బాలేదు, వీడు నోరు బాలేదని చెప్పడం, వాడిని లిల్లీ పుట్టి అనడం, ఇంకోటి ఇంకేదో మనం చూస్తున్నాం కదా, ఇది తప్పు అంటున్నా. నేనేమంటున్నానంటే రామ్మోహన్ రావు సిద్ధాంతాల్లో తేడా ఉంటే ఏకి పారేయండి, కానీ సిద్ధాంతాలు అంటే రామ్మోహన్ రావు బట్టతలు ఉంది అంటే తప్పు కదా. నేనేమంటున్నాను ఇక్కడ జరుగుతుంది అదే. నేనేమంటున్నానంటే మనుషులకు వ్యక్తిత్వాన్ని కించపరచకండి, వ్యక్తిని కించపరచకండి. వ్యక్తి చెప్తున్న సిద్ధాంతాన్ని మీరు ఖండాలు ముక్కలు చేయండి తప్పు. అందుకని చంద్రబాబు నాయుడు గారు అనే మాటలు ఏంటంటే రెండు అన్నా. ఒకటి, యూరియా కొరత లేదు కానీ కావాలని సృష్టిస్తున్నారు యూరియా కొరత. కొందరు వైసీపీ గూండాలని కూడా మాట్లాడాడు, మన ఇద్దరు పేరు కూడా చెప్పిండు. నేనేమంటున్నానంటే కొరత లేకపోతే ఏనుగంత సమస్య అక్కడ కనపడుతుంది. రోడ్ల మీదకి వచ్చి వట్టిగా రైతులు ధర్నా చేస్తారా? కొంత లారీలు తీసుకెళ్ళిర్రు, మనం హైజాక్ చేసి తీసుకెళ్ళిర్రు, అవి వైసీపీ గూండాలి అంటున్నారు. నేనేమంటున్నాను, దొరకనప్పుడు దొంగతనం కూడా చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఎవరికైనా ఆకలి అయితే దొంగతనం కూడా చేస్తారు, అధికమైన ఆకలి అయిన ఎవరికి దొంగతనం చేస్తారు. ఈ రైతులు కూడా రైతులే కావచ్చు, వైసీపీ గుండాలు ఎందుకంటాం. ఒకటి. రెండోది, యూరియా కొరత 11 ఏళ్ళు కలిగింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది? లోపల మీది కాదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎరువులు సప్లై చేయాలి. ఎరువులు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఎరువులన్నీ కూడా యూరియా కానీ ఎరువులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి? ఆ ఎరువులు సప్లై చేసే క్రమంలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సరైన సమయంలో టైంకు అదనపు చేయాలి. వ్యవసాయంలో ఒక సామెత ఉందమ్మా, ముందాన్ని ఉండాలి మందాన్ని ఉండాలి. మంద అంటే తాగే మందు కాదు, ముందు అంటే అదనలో విత్తనం అంటారు. అదనలో విత్తనం లేకపోతే మందు అంటే ఎరువులు వేయాలి. ఈ రెండింటి ఏదో ఒకటి కావాలి. కనుక ఎరువుల కోసం రైతులు ఇవాళ రోడ్ల మీద పడుతున్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ. అది ఏమైంది? సీజన్ లో ఎంత ఎరువులు అవసరం పడతాయి? రాష్ట్ర ప్రభుత్వం గతంలో వైసీపీ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జర ముందస్తు తీసుకుని మంత్రులు పంపించి ఎరువులు బఫర్ స్టాక్స్ పెట్టుకోవాలి. 3 లక్షల కోట్ల ఎరువుల బస్తాలను మనకు బఫర్ స్టాక్స్ పెట్టుకోవాలి. అది ఏమైంది? ఇప్పుడు బఫర్ స్టాక్ లేనట్టే కదా. ఇంత అనుభవంగా ఉన్న శకునం చెప్పే పల్లి కుడితిలో పడ్డట్టు ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మరి కూటమి ప్రభుత్వం బీజేపీ కూటమి జనసేన 3 కదా, మరి కేంద్రం మీదైనా రాష్ట్రం మీద డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా. ఎందుకు గతంలో 10 ఏళ్ళు, అంతకుముందు మీ 5 ఏళ్ళు కావచ్చు, ఆ తర్వాత వైసీపీ 5 ఏళ్ళు కావచ్చు, ఎందుకు మీరు ఎరువులు సప్లై ఇలా ఇంత నష్టం జరగలే కదా, ఇటువంటి కష్టం రాలే కదా. మరి ఇవాళ ఎందుకు వచ్చింది అంటే ఆడలేక మధ్యలో ఓడు. మీరు చేతగాక వైసీపీని అంటున్నాను నేను అంటున్నాను, మీకు చేతగాక వైసీపీని అంటున్నారు, అంతకని ఏం లేదు. కనుక నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ ఎరువుల కొరత కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం. మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నారు. ఇప్పుడు మీరు వైఫల్యాన్ని ఎవరి మీద పెడుతున్నారు? ప్రతిపక్ష పార్టీని వైసీపీ మీద పెడుతున్నారు. తప్పు కాదు. అందుకనే ఇప్పుడు నిజం చెప్తే నిష్ఠురంగా ఉంటది, సత్యం ఎప్పుడు చేదుగా ఉంటది. కనుక దీన్ని పట్టుకొని వైసీపీ నిందిస్తే ఎరువులు రావు. మీరేం చేయాలి? నిందించేది ఉంటే కాలు మొక్తారా, బతిమలాడతారా, బామాడతారా, కేంద్ర ప్రభుత్వం బతిలాడి ఎరువులు తీసుకురండి. మనిషికి ఇంకొక మాట ఉంటుంది, వ్యవసాయంలో ఒక సామెత ఉంది. తెలంగాణలో సామెత ఏంటంటే గోజ అంటే పశువుకి ఏమో తింటేదాని అంటే తింటే సంతోషం, తిన్న తర్వాత నిమరి వేసుకుంటది. మీరు చూడండి, కంచెలో ఒక పశువుని విడిచిపెడితే ఆదర బాధ ఏది దొరికితే అది మేసేస్తుంది. మేసేసి ఏం చేస్తుంది? తర్వాత నిమరి వేసుకుంటది. మనిషికి అట్లా కాదు. మనిషికి ఎంత జాగా కావాలని కథ చిన్నప్పుడు ఇంగ్లీష్ చదువుకున్నాను. మనిషికి ఎంత స్థలం కావాలి. ఒక రాజు ఏం చేసిందట అంటే, అరే నువ్వు సాయంత్రం దాకా సూర్యాస్తమయం లోపల ఎంత దూరం తిరిగి వస్తే అంత దూరం భూమి నీదే అన్నట్ట. వీడు అత్యాశకు మధ్యాహ్నం దాటి కూడా కొద్దిసేపు నడిచిండు. సూర్యుడు వంగుతున్నాడని తెలిసినాక మళ్ళీ బాధరా ఇంటికి చేరాలి కదా, అంత దూరం మళ్ళీ వెనక నడవాలి కదా. నడిచే క్రమంకి వచ్చే కల్లా అలసి పొలిసి రాజుగారి దగ్గరకు వచ్చి పడిపోయి చనిపోయినాడు. అప్పుడు రాజు ఏం చెప్పినట్టు నీతి, వీడు అత్యాశకు పోయింది కదా, మనిషికి ఎంత స్థలం కావాలి? 6 అడుగు నేల జాలు, తప్పితే బొంద పెట్టాలి 6 అడుగు నేల జాలు. అత్యాశ మనిషికి ఏముంటదంటే ఉంటే దాన్ని అంటే ఇంట్లో ఉన్నదంటే మనకు సంతులు బియ్యం బస్తా ఉన్నది, 6 నెలల దాకా దోకాలేదు, కిరాణం సామాన్ ఉంది, మనం అనుకుంటామంట. మీకు తెలుసు, ఒక ఆడపిల్లగా మీకు తెలుసు అంటే ఒక మనిషికి ఉంటే ఎటువంటి ధీమా ఉంటది అనేది. అట్లాంటిది ఇవాళ ఎరువులు దొరకదని భయం ఉంటే పోతారు కదా, రోడ్ల మీద పడతారు. ఎరువులు ఉన్నాయంటే ఇవాళ కాదు రేపు తెచ్చుకుంటా అంటారు కదా. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే, ఎరువులు ఉన్నాయనుకుంటే ఇవాళ కాదు రేపు తెచ్చుకుంటామంట, ఎరువులు లేవనుకుంటే రేపు అదనలో వర్షం పడ్డప్పుడు మళ్ళీ వేయాలి కదా అనే మాట కూడా వస్తుంది. చాలా అద్భుతంగా దూరం ఆలోచించి 2047 అంటుండే కదా. చంద్రబాబు నాయుడు గారికి నాకు విజ్ఞప్తి ఏంటంటే, రైతులను నిందించకండి, ఎదుటి పార్టీని నిందించకండి, ఎరువులు సకాలం తీసుకుని అందియండి. మీ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత కదా. ఎరువులు ఎక్కడి నుంచి తీసుకొస్తే మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది ఎరువు. గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో గిరీష్ అనే పాత్ర ఉంటుంది. ఒక జట్కా బండి వాడు ఏమంటాడంటే, అయ్యా స్వాతంత్రం వస్తే మా ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటాడు. బుద్ధి లేదా, నేను చెప్పింది ఏంది, నెహ్రూ ఏంది, గాంధీ ఏంది అని చెప్తాను. చెప్తే అవన్నీ పోనీ సార్, నాకు మా ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎందుకు అంటాడు. అయ్యా రోజు విజయనగరం రైల్వే స్టేషన్ లో
ఈ జట్కా బండి ఆపుకున్నందుకు 6 పైసలు అణ అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు వాడు. నా స్వాతంత్రం వచ్చుడు ముఖ్యం కాదు, స్వాతంత్రం వస్తే వీడు పోతాడా పోడా, నాకున్న శత్రువు వీడు, రోజు అణ పైసలు నా కష్టాల చేతులు తీసుకుంటున్నాడు. అంటే ఎవరి సమస్య వాళ్ళది. చంద్రబాబు నాయుడు ఉన్నాడా, వైసీపీ ఉన్నదా, బీజేపీ ఉన్నదా, వానికి సంబంధం లేదు. నాకు ఎరువు సమస్య, ఎరువు కావాలి అంతే కదా. మీరు అంతే ఎరువు కదా. రాజకీయాలు నాకేంటి, నాకు ఎరువు కావాలంటాడు కదా. అంతే తనకు కదా. తన చావు జగమును అధికారం కాదనేది కట్టబెట్టిందే వాళ్ళకి సాయం చేస్తారు అన్న ఉద్దేశంతో కదా. కాదమ్మా. నేనేమంటున్నానంటే ఆకలికి అన్నము వేదనకి ఔషధం, ఆకలికి అన్నము వేదనకి ఔషధం పెట్టడం, మరి అవసరానికి ఎరువులు కావాలి. చంద్రబాబు నాయుడు చాలా విజనరీ కదా. నేను ఆయన సూచన చేస్తున్నాను. చాలా వాడికి నేనే హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు, ఇంకేదో కట్టిన అంటాడు కదా. నేనేమంటున్నానంటే ఆయనకు సూచన, ఇప్పుడు ఎరువుల రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. ఎరువులు చెప్తాను. ఎందుకంటే నానో యూరియా వచ్చింది. ఇప్పుడు మనము విదేశీ మార్కెట్ ద్రవ్యం 3 బాగా వ్యక్తం చేస్తున్నాం, అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఒకటి ఇంధనం, అంటే మనకి ఇంధనాలు అంటే ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ముడి చమురు బ్యారెల్ తెచ్చుకుంటాం, రష్యా నుంచి తెచ్చుకుంటాం, అది వేరే. దాని మీద విదేశీ మార్కెట్ మన దగ్గర ఉత్పత్తి తక్కువ ఉంటుంది, 85% బయట తెచ్చుకుంటాం. రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఎరువులు. ఈ ఎరువులు, రసాయనిక ఎరువులు బయట దేశానికి తెచ్చుకుంటున్నాం, ఖర్చు ఎక్కువ, సబ్సిడీ ఎక్కువ. యూరియా బస్తా 2650 రూపాయలు తయారవుతుంది, 240 రూపాయలకి ఇస్తున్నాం. అంటే 2200 2400 సబ్సిడీ ఇస్తున్నామా లేదా? అటువంటి అప్పుడు దీన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, రైతులను ఎంత సెన్సిటైజ్ చేయాలంటే అనవసరంగా ఎరువులు వేయకండి, ఆ మాట కూడా చెప్పింది. కానీ ఇంకొక సూచన ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నా అంటే నానో యూరియా వచ్చింది ఇప్పుడు. అంటే ఏమైందంటే ఒక 1/2 లీటర్ బాటిల్, 500 ml బాటిల్, ఒక 45 బస్తాల యూరియా బస్తాకు సమానం. ఇది యూరియాని, అది కూడా నానో యూరియా అంటాం. అంటే ఇప్పుడు వేసే యూరియా బస్తాలో తెచ్చి మన ట్రాన్స్పోర్ట్ కావాలి, విదేశాల నుంచి మన రేవుకు రావాలి, మన పోర్టు నుంచి మనం మళ్ళీ గ్రామాలకు తరలించాలి, ఆఖరి చివరికి పొలం దగ్గర కూడా రైతు తరలించుకోవాలి. 45 కిలోల బస్తాలు తరలించడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా పెద్దది. 1/2 లీటర్ బాటిల్ జేబులో పెట్టుకొని రావచ్చు, 1/2 లీటర్ యూరియా, నానో యూరియా జేబులో పెట్టుకొని రావచ్చు. రావడం కూడా ఒక లారీ మామూలు యూరియా వస్తే దాదాపు 10 లారీల నానో యూరియా మనకు ఒక లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దానికి ముఖ్య అంశం ఏంటంటే దానిలో మామూలు ఎరువులు వేస్తే, ఏదైతే మనం రసాయనిక గుళికలు వేస్తాం కదా, అదేమో నీళ్లలో సగం పోతుంది. మొదట్లో భూమిలో గాలిలో సగం కలిసిపోతుంది. నీళ్లలో కలిస్తే పెద్ద ప్రమాదం ఏంటి, నీళ్లలో కలిసిన యూరియా మళ్ళీ జలాశయాలకు చేరుతుంది, అక్కడ చేపలు చచ్చిపోతాయి. ఇంత చక్రీయ ప్రక్రియ ఉన్నది. అదే నానో యూరియా ఏంటంటే పిచికారీ చేస్తారు, దాన్ని ఆకుల మీద పిచికారీ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుద్దంటే కేవలం భూమిలో కలవద్దు, అది ఆకుల మీద పిచికారీ చేస్తే యూరియా ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో, 45 కిలోల బస్తా యూరియా ఏ ఫలితాన్ని ఇస్తుందో, ఈ నానో యూరియా 500 ml కూడా అంత ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని డ్రోన్ల ద్వారా చల్లవచ్చు, చిన్న రైతులు డ్రోన్ల ద్వారా చేయరు, ఎందుకంటే ఒక 10 ఎకరాల రైతు డ్రోన్ పెట్టవచ్చు. ఒక 1/2 ఎకరం చిన్న మడి ఉంది అనుకోండి, ఆయన ఏం చేయొచ్చు, చిన్న పిచికారీ యంత్రం కొనుక్కొని పిచికారీ చేసుకుంటే ఆ మొత్తం కొట్టచ్చు. నానో యూరియాని మీరు ఎందుకు ప్రసారం చేస్తలేరు? అంటే రైతులను చైతన్యపరచాల్సింది ఏంటంటే రైతులకు ఎరువు వస్తలేదు, అరే నానో యూరియా కుట్టి చూపెడతా, ప్రభుత్వం చర్య తీసుకొని నానో యూరియా ఫ్రీగా ఇచ్చేయండి. మీరు నానో యూరియా రెడీ ఉన్నదమ్మా, ఇప్పుడు మీకు గౌరీ నానో యూరియా రెడీ ఉన్నది. ఈ రెడీ ఉన్న యూరియాని తీసుకెళ్లి ఒక 4 పొలాలు కొట్టండి, నష్టం ఉన్నది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మనకు కాఫీ టీలు మనకు అలవాటు లేకుండే, అది విదేశాల మంది. మన కాఫీ టీ మజ్జిగ తాగుదు మనం వెనకట, మన భారతీయులు. మీరు పుట్టకముందు చెప్తున్నాను, నేను పుట్టకముందు కూడా, నేను పుట్టకముందు టీలు వచ్చేసినాయి. నాకు 67 ఏళ్ళ వయసు. నేనేమంటున్నానంటే అప్పుడట బ్రిటిష్ వాళ్ళు టీని కాఫీని అలవాటు చేయడానికి ఫ్రీ ఉచిత కేంద్రాలు పెట్టిందట. అంటే టీ ఉట్టిగా పెట్టేవారు పోస్టర్, కాఫీ వట్టిగానే పోస్టర్. తర్వాత ఏమైనా అలవాటు అయింది, పొద్దున్న ఏమైనా కాఫీ లేకుండా మనం ఉండలేని పరిస్థితి వచ్చింది కదా. నేను అలవాటు లేదు, కానీ కాఫీ లేని అలవాటు లేకుండా వచ్చేసింది. ఎందుకు వచ్చింది? వాడు ఫ్రీగా అలవాటు. నేనేమంటే మంచి మార్పు, వాడు చెడ్డ మార్పులు చేసిండు. మనం మంచి మార్పు, నానో యూరియాను వాడిన పొలం ఇది, దీన్ని వాడండి అని. ఇదే యూరియా విషయంలో ఇంకొక నాకు పాత సంగతి జ్ఞాపకం, నేను వేషాధారణంగా జ్ఞాపకం వస్తుంది. ఇదే ప్రభుత్వాలు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రభుత్వాలు అంటే అప్పుడు ఎరువులు అంతా మార్కెట్ అంతా ప్రైవేట్ వ్యాపార సంస్థలు చేతులు ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేద్దారంటే ఒక ఊరు పొద్దురు, మనం అంతకుముందు సాంప్రదాయంగా మనం ఏది రసాయనిక ఎరువులు వాడకపోయేటోళ్ళం. ఊళ్ళల్లో మనం పాటి మన్ను, అంటే చెరువు నుంచి పూటిక తెచ్చింది, లేకపోతే మంచి పేడ, మనకు మనం ఏమంటారు దాన్ని, సాంప్రదాయ ఎరువులు వాడడం. యూరియా అలవాటు చేయడానికి కంపెనీలు ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం పొలం కాకుండా ఒక చిన్న మడి చూసుకొని మీకు ఫ్రీగా చేస్తారు, ఇది చూడండి అని చెప్పి యూరియా చేసుకోండి. అదేమో మనం సాంప్రదాయంగా ఎరువులు వాడిందేమో పాలిపోయినట్టుంటుండే, పంట తక్కువ వస్తుండే. అదే వాడు యూరియా చల్లిపోయిన పంట బాగా వస్తుంది, ఆకుపచ్చగా మంచిగా కనపడుతుంది. ఈ తేడా చూపించి మెల్లమెల్లగా ఎరువులను అలవాటు చేసింది ప్రభుత్వాలు కదా. ప్రభుత్వాలు మనము రసాయనిక ఎరువులు అలవాటు చేయడానికి, అమ్ముకోవడానికి మొదట్లో అలవాటు చేసింది ప్రభుత్వాలే. వద్దంటున్నాయి కదా, వద్దనేది కూడా అంత బాగా చేయాలంటున్నా. వద్దని ఎంత బాగా చేయాలంటే, మీరు సాంప్రదాయంగా యూరియా వేస్తున్నారు కదా,
ఇది ఒక అకాడమిక్ డిస్కషన్ అమ్మా. ఇది ఎందుకంటే రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, మన వాళ్ళు ఓకే. ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే గతంలో యూరియా వాడకాన్ని ఎట్లా పెంచిందో యూరియా వాడకాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీ పొలం మొత్తం పొలంలో మేము ఫ్రీగా ఒక కార్యక్రమం కలుగుతాం. ఇప్పుడు చూడండి, నానో యూరియా పెడుతున్నాం. ఈ నానో యూరియా పనిచేస్తుందా లేదా చూడండి, మీరు సాంప్రదాయ యూరియా పనిచేస్తుంది పక్క పక్కనే చూపించండి. అప్పుడు ఏమైతుంది, రైతులు నానో యూరియాకి అలవాటు పడతారు. నానో యూరియా 2 రకాల లాభం, రైతు పరంగా లాభం, ట్రాన్స్పోర్ట్ పరంగా లాభం, మనకు తక్కువ అంటే తక్కువలో ఎక్కువ ఫలితం వచ్చే యూరియా. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ప్రతిపక్షాన్ని తిట్టి వాడని వీళ్ళు చెప్పేసి మీకు ఎటు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు సోషల్ మీడియాని తిట్టి ఇప్పుడు కొరత ఉంది కానీ చూపెడుతుంది కదా వాళ్ళందరూ. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎరువులు సప్లై చేయండి, ఎరువుల్లో నేను చెప్పిన సంస్కరణ చేయండి, మీకు ఒక్క మాట వస్తే అడగండి. అందుకని చంద్రబాబు నాయుడు చాలా అభ్యుదయవాది 2047 అంటుంది కదా, 2047 పక్కన 27 చేసి చూపెట్టండి, మంచిదే కదా అంటున్నాను. సో ఇప్పుడు ఆయన మరి వీటన్నిటిని చూసుకుంటే మనం ఏమనుకోవాలి, ఆయన స్పెషల్ గా ఏదైనా రూల్ పాస్ చేసే అవకాశం ఉందనుకోవాలా? సో ఇంత తతంగా నడిచింది దాని ప్రకారం సోషల్ మీడియా విషయంలో నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే రూల్ కాదు కానీ ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయో సోషల్ మీడియా కూడా. అందుకనే గతంలో నేను అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇది 167 సెక్షన్ తీసేసింది. ఎవరిని పడితే అన్న అరెస్ట్ చేసిండు, సోషల్ మీడియాలో ఏదైనా పెడితే అరెస్ట్ చేసిండు. గతంలో చాలా దుర్మార్గంగా చేసిండ్రు, దెబ్బలు కొట్టిండ్రు, నెలల తరబడి జైల్లో ఉంచింది కదా. దీన్ని నియంత్రించే క్రమంలో ప్రెస్ అంటే వాక్ స్వాతంత్రాన్ని, భావ స్వాతంత్రాన్ని ఎవడు ఆపినా తప్పే. రాజ్యాంగం మనకు స్పష్టంగా ఆర్టికల్ 19 క్లాజ్ 1 లో ఇచ్చింది కదా, దాన్ని ఆపడం కరెక్ట్ కాదు. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే అరికట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వం. కానీ ఏం చేయాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అన్పార్లమెంటరీ వాటి మాట్లాడితే మనం కూడా తప్పు చేసినట్టే కదా. అందుకని నేనేమంటున్నానంటే పార్లమెంటరీ పద్ధతులలో 2 ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియాకు చట్టం తీసుకురావాలి, ఆయన అనుమానం. ఆ చట్టం కఠినంగా ఉండాలి, కానీ అస్సలకి మింగేసేలాగా ఉండదు, భావ ప్రకటన స్వేచ్ఛను మింగేసేలాగా ఉండదు. అంటే ఏమన్నట్టు మామూలు పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు మనకు కూడా ఉంది కదా, మనకు ఎలక్ట్రానిక్ మీడియాకు మనకు నియంత్రించే సంస్థలు మనం రిజిస్టర్ కావాల్సింది, చాలా సంస్థలు రిజిస్టర్ అవుతున్నాయి. అటువంటి సోషల్ మీడియా కూడా పెట్టాలి. మీరు ఈ సోషల్ మీడియా చేసేవాటి కానీ ఓ చట్టం కొత్తది చేయండి, కానీ కఠినంగా ఉండాలి. కానీ అది మళ్ళీ తమకు వ్యతిరేకంగా అయితే వాళ్ళకి జైల్లో వారే పరిస్థితి ఉండొద్దు అంటున్నారు. చంద్రబాబు నాయుడు విమర్శిస్తే జైలుకు పోతాన భయం ఉండదు, కానీ భక్తి ఉండాలి. ఏముండాలంటే నేను తప్పు రాస్తే, నేను తప్పు చేస్తే జైలుకు పోతాను భయం అయితే ఉండాలి. చట్టం అవసరం, ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఆ చట్టం కఠినంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ప్రెస్సును ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అధికారంలో మేము ఉంటే ఒకటి, మీరుంటే ఒకటి అని కాకుండా ఎవరున్నా ఆ చట్టం అందరికీ వర్తించేటట్టు ఉండాలి.